కొత్త ఎక్సైజ్ పాలసీ రూపకల్పనపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష జరిపారు. గంజాయి నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డి అడిక్షన్ సెంటర్లు, బెల్ట్ షాపుల నిర్మూలన దిశగా చర్యలు చేపట్టాలన్నారు. ఎక్సైజ్ శాఖలో అక్రమాలపై వారంలో నివేదికనివ్వాలని ఆదేశాలిచ్చారు సీఎం చంద్రబాబు. నెల రోజుల్లో మద్యం షాపుల దగ్గర డిజిటల్ పేమెంట్లకు ఏర్పాట్లు చేయాలన్నారు. తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. అలాగే ఎక్సైజ్ కుంభకోణంపై త్వరలోనే సిఐడి విచారణకు ఆదేశిస్తామన్నారు. హైదరాబాద్లో కబ్జాలను నివారించడానికి సిటీ విస్తరణకు అనుగుణంగా అభివృద్ధి చేయడానికి హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్స్ హైడ్రాను ఏర్పాటు చేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఎవరైనా చెరువులు ఆక్రమించాలంటే భయపడాలి అన్నారు. సిటీ అభివృద్ధి 2050 మెగా ప్లాన్ తీసుకొచ్చామన్నారు. హైదరాబాద్కు తాగునీళ్లు తెచ్చిందే కాంగ్రెస్ అని సీఎం రేవంత్ గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేసింది. ఏ ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేయాలి అనే విషయాలను క్యాలెండర్లో స్పష్టంగా పేర్కొన్నారు. నోటిఫికేషన్ విడుదల చేసే నెల, పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలనే వివరాలతో పాటు నియామకాలు నిర్వహించే ఏజెన్సీ, ఉద్యోగానికి కావాల్సిన అర్హతల గురించి అందులో పొందుపరిచారు. ఈ క్యాలెండర్ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రకటించారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో గ్రూప్ 1 పరీక్షలు అక్టోబర్లో, గ్రూప్ 2ను డిసెంబర్లో, గ్రూప్ 3ని నవంబర్లో నిర్వహించనున్నారు. గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు సహా పలువురిని అరెస్ట్ చేశారు. జాబ్ క్యాలెండర్ పేరిట అసెంబ్లీ సాక్షిగా నిరుద్యోగులను మోసం చేస్తున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గన్ పార్క్ వద్ద ఆందోళనకు దిగారు. ఈ టైంలో పోలీసులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసి బస్సుల్లో తరలించారు. గత ప్రభుత్వం ఇరిగేషన్ వ్యవస్థను నాశనం చేసిందని ఆరోపించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 10 ఏళ్లలో చిన్న, మధ్య తరహా ప్రాజెక్టులు కుంటుపడ్డాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా యుద్ధ ప్రాతిపదికన అన్ని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు నాగార్జున సాగర్లా, బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులు కాళేశ్వరంలా ఉంటాయని ఎద్దేవా చేశారు. తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ నేతలపై ఎమ్మెల్యే దానం నాగేందర్ ఘాటు కమెంట్స్ చేశారు. తన ప్రసంగానికి అడ్డుపడుతున్న బీఆర్ఎస్ నేతలపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బయట తిరగనీయనంటూ మండిపడ్డారు. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ ఎంపికయ్యారు. ఈ మేరకు వైసీపీ అధ్యక్షుడు జగన్ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా వైసీపీ నేతల అభిప్రాయాలను తెలుసుకున్న అనంతరం జగన్ తమ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స పేరును ప్రకటించారు. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఆగస్టు 30న ఉప ఎన్నిక జరగనుంది. ఆగస్టు 6న నోటిఫికేషన్, అదే రోజు నుంచి ఆగస్టు 13 వరకు నామినేషన్ల స్వీకరణ, ఆగస్టు 14న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఆగస్టు 16 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. ఆగస్టు 30న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. అమరావతిలో భవనాలను పరిశీలించింది ఐఐటి హైదరాబాద్ బృందం. కొన్ని రోజుల పాటు అక్కడ భవనాలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదికనిస్తామన్నారు ఐఐటి బృందంలోని నిపుణులు. భవనాల ప్రస్తుత పరిస్థితి, వాటికి చేయాల్సిన రిపేర్లు, అందుకయ్యే ఖర్చు, అన్ని అంశాలపై సాధ్యమైనంత త్వరగా రిపోర్ట్ ఇస్తామన్నారు ఐఐటి అధికారుల బృందం. ఏపీ మంత్రి నారాయణ రాజధాని అమరావతి రైతులకు శుభవార్త చెప్పారు. రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతులకు మరొక 5 ఏళ్ల పాటు కౌలు చెల్లించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు. 2014లో రాష్ట్ర విభజన అనంతరం ఏపీ సర్కారు అమరావతి రైతుల నుంచి రాజధాని కోసం 30 ఎకరాల భూమిని సేకరించింది. 10 ఏళ్ల పాటు రైతులకు వార్షిక కౌలు చెల్లించాలని అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్ణయాన్ని తీసుకుంది.
ఇప్పుడు ఆ 10 ఏళ్ల గడువు పూర్తి కావడంతో సీఎం చంద్రబాబు సీఆర్డీఏ సమావేశంలో కౌలు అంశంపై చర్చించారు. దీంతో మరో 5 ఏళ్లు పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్లో వ్యాపారం చేసుకునే వారికి సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఇక్కడ నుంచి లిక్కర్ షాపులు మినహా అన్ని షాపులు రాత్రి 1 గంట వరకు తెరుచుకోవచ్చన్నారు. హోటల్స్ తెరిచే ఉంటాయన్నారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం 2050 మెగా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కాస్మెటిక్ పోలీసింగ్ కాదు, కాంక్రీట్ పోలీసింగ్ పై దృష్టి పెడుతున్నామన్నారు. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ సక్రమంగా నిర్వహించేందుకు జారీ చేసిన జీవో నెంబర్ 46ను రద్దు చేయాలని ప్రజాభవన్ దగ్గర బాధితులు ఆందోళన చేపట్టారు. అర్ధరాత్రి వరకు అక్కడే ఉండి నిరసన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని తేల్చి చెప్పారు. మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఫైళ్ల దగ్ధం కేసు దర్యాప్తు వేగవంతం చేశారు పోలీసులు. మదనపల్లె మున్సిపల్ వైస్ చైర్మన్ జింక చలపతిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి. 1 టౌన్ పిఎస్లో చలపతిపై 7 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. లావణ్య రాజ్ తరుణ్ కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. తనకు డ్రగ్స్ అలవాటు చేసిందని లావణ్యపై ప్రీతి ఉదయ్ ఫిర్యాదు చేశారు. ఫోన్ చేసి ఇబ్బందులకు గురి చేస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. గత 3 ఏళ్లుగా లావణ్యతో పరిచయం ఉందని చెప్తున్నారు ప్రీతి ఉదయ్. ఒకవైపు శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు గేట్లెత్తారు అధికారులు. నల్లమల అందాలను చూసేందుకు పర్యాటకులు శ్రీశైలానికి బారులు తీరారు. హైదరాబాద్ ఘాట్ రోడ్లో తీవ్ర ట్రాఫిక్ కి అంతరాయం ఏర్పడింది. రోడ్లపై యాత్రికులు ఇబ్బందులు పడుతున్నారు. శ్రీశైలం జలాశయం స్విచ్ యార్డ్ నుంచి 10 కిలోమీటర్ల మేర తీవ్ర ట్రాఫిక్ ఏర్పడింది. వ్యూ పాయింట్, డ్యామ్, లింగాలగట్టు, పాతాళగంగ, ఈగలపెంట, దొమ్మలపెంట వరకు వాహనాలు నిలిచిపోయాయి. డ్యామ్ సుందర దృశ్యాలను చూసేందుకు యాత్రికులు పోటీ పడుతున్నారు. నాగార్జున సాగర్ లో లెవెల్ కెనాల్ కు నీటిని విడుదల చేశారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ప్రాజెక్టును ఏరియల్ వ్యూను పరిశీలించిన మంత్రులు నీటిని విడుదల చేశారు. కాలువకు రోజుకు 500 క్యూసెక్కుల సాగునీటిని 11 రోజుల పాటు విడుదల చేయనున్నారు. ఈ ఏడాది ఖైరతాబాద్ గణేశుడు శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా దర్శనమివ్వనున్నాడు. 70 అడుగుల ఎత్తులో వినాయకుడు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. విగ్రహ నమూనాను విడుదల చేశారు ఉత్సవ నిర్వాహకులు. కుడివైపున శ్రీనివాస కళ్యాణం, ఎడమవైపున శివపార్వతుల కళ్యాణం ఏర్పాటు చేశారు. ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు అయోధ్య బాలరాముడు. ప్రకృతి ప్రకోపానికి గురైన వైనాడ్లో కాంగ్రెస్ వందెలను నిర్మిస్తుందని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రకటించారు. కేరళలో ఒక్క ప్రాంతంలో గతంలో ఎప్పుడూ ఇంతటి దుర్ఘటన జరగలేదన్నారు. ఢిల్లీలోనూ తాను ఈ అంశాన్ని లేవనెత్తానని తెలిపారు. వైనాడ్లో సహాయక శిబిరాలను సందర్శించారు. పంచాయతీ అధికారులతో సమావేశమయ్యామని, ప్రమాదం ప్రభావంపై వారు వివరించినట్లుగా తెలిపారు. కేరళలోని వాయనాడ్లో కొండచెరులు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 300 దాటింది. ఈ క్రమంలో 49 మంది చిన్నారులు ఆచూకీ లభించలేదని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. వీరు మరణించడం లేదా గల్లంతైనట్లుగా విద్యాశాఖ మంత్రి శివన్ కుట్టి పేర్కొన్నారు. వరదల్లో ఓ హైస్కూల్ మొత్తం కొట్టుకుపోయిందన్న ఆయన, అనేక భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. వాయనాడ్లో కొండచెరులు విరిగిపడిన ఘటనలో అనేక మంది ఆచూకీ గల్లంతైంది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సంచలన కామెంట్స్ చేశారు. తనపై కేంద్ర ప్రభుత్వం ఈడీ దాడులకు సిద్ధమవుతోందని అన్నారు. లోక్సభలో తన చక్రవ్యూహం ప్రసంగం కొందరికి నచ్చలేదన్నారు. త్వరలో తనపై ఈడీ దాడులు జరగొచ్చని ఆరోపించారు. ఈడీ సంస్థలో పనిచేస్తున్న కొందరు విశ్వసనీయ వ్యక్తులు తనకు సమాచారం ఇచ్చారని వెల్లడించారు. ఈడీ అధికారులను ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా రాహుల్ ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. ఈడీ దాడులపై రాహుల్ గాంధీ కమెంట్స్ కి ఎంపీ కంగనా కౌంటర్ ఇచ్చారు. దేశాన్ని ముక్కలు చేయడమే కాంగ్రెస్ విధానమని ఆరోపించారు.
బీజేపీ ఎంపీ ప్రదీప్ పురోహిత్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు స్పీకర్ ఓం బిర్లా. సభలో అడగాలి అనుకున్న అంశాలను నేరుగా అడగాలని, కథలు చెప్పొద్దని సూచించారు. సభలో మహాభారత కథలు చెప్పడం ఫ్యాషన్ గా మారిందని చురుకులంటించారు. ప్రశ్నలు మాత్రమే అడగాలని సూచించారు. రాజ్యసభలో సరదా సన్నివేశం చోటు చేసుకుంది. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్, సమాజ్వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ మధ్య జరిగిన సరదా సంభాషణ సభలో నవ్వులు పూయించింది. తనను తాను పరిచయం చేసుకునే క్రమంలో అమితాబ్ బచ్చన్ పేరును జయా బచ్చన్ ప్రస్తావించడంతో ధన్కడ్ పగలబడి నవ్వారు. సభలో మిగిలిన సభ్యులు నవ్వుతూ కనిపించారు. ఉత్తరాఖండ్లో కురిసిన భారీ వర్షాలకు 12 మంది మరణించారు. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. హరిద్వార్, తహ్రీ, డెహ్రాడూన్, చమోలీ జిల్లాల్లో వరదల ప్రభావం ఎక్కువగా ఉంది. హరిద్వార్లోని రోషనాబాద్లో 21 సెంటీమీటర్లు, డెహ్రాడూన్లో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తెహ్రీ జిల్లాలో జకన్యాలి గ్రామంలో కొండచెరులు విరిగిపడడంతో ఒకే కుటుంబంలో 3 మట్టి పిల్లల కింద సజీవ సమాధి అయ్యారు. ఢిల్లీ రావూస్ ఐఏఎస్ స్టడీ సెంటర్ ఘటన కేసును సీబీఐకి బదిలీ చేసింది. ఈ కేసును సీబీఐకు బదిలీ చేస్తున్నట్టుగా ఢిల్లీ హైకోర్టు వెల్లడించింది. ఘటన తీవ్రత, అవినీతి అధికారుల పాత్ర ఉండే అవకాశం దృష్ట్యా దర్యాప్తులో ప్రజలకు ఎటువంటి అనుమానాలకు తావు లేకుండా ఉండేందుకే నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. ఈ దర్యాప్తు పర్యవేక్షణ కోసం సీనియర్ అధికారిని నియమించాలని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ను ఆదేశించింది. ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే శాఖ ఎప్పటికప్పుడు మార్పులు చేస్తోందని, దానిలో భాగంగానే బేబీ బెర్తులను ప్రయోగాత్మకంగా తీసుకొచ్చామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. తల్లుల ప్రయాణాన్ని సౌకర్యవంతంగా మార్చేందుకు పిల్లల కోసం బేబీ బెర్తులను ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ విషయాన్ని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రాజ్యసభలో వెల్లడించారు. కేరళలోని వయనాడ్లో కొండ చర్యలు విరిగి బీభత్సం సృష్టించిన వేళ సహాయక చర్యలు ముమ్మరం చేసేందుకు సైన్యం వారధిని నిర్మించింది. 190 అడుగుల పొడవున్న ఈ బ్రిడ్జి నిర్మాణం ఓ మహిళా జవాన్ ఆధ్వర్యంలో జరిగింది. మేజర్ సీతా షెల్కే, మేజర్ అనీష్తో కలిసి 16 గంటల్లోనే ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేశారు. వయనాడ్లో ప్రకృతి విలయతాండవానికి జరిగిన నష్టం అంతా ఇంత కాదు. వందలాది మంది మరణించారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన ఇండియన్ ఆర్మీ ప్రాణాలకు తెగించి సహాయక చర్యలను చేపట్టింది. రాళ్లు, బురదలో కూరుకుపోయిన వారిని బయటకు తీసింది. ఈ విపత్కర సమయంలో సైన్యం అందించిన సేవలను అక్కడి ప్రజలు మర్చిపోలేదు. విధులు నిర్వహించి వస్తున్న సైన్యానికి అక్కడి ప్రజలు చప్పట్లతో అభినందించారు. వారు చేసిన సేవను కొనియాడారు.